నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. బంధాలకు పునాది నమ్మకం. మన్నిక లేని పునాదిపై కట్టిన భవంతులు దృఢత్వాన్ని కోల్పోయినట్లే నమ్మకం లేని బంధాలు కూడా క్రమంగా బలహీనపడతాయి. నిజమైన బంధాలలో ఆయువు అభిమానమైతే ప్రాణవాయువు నమ్మకం. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడిని అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వెయ్యకండి. గెలుపు అంటే తిరిగి వారిని కొట్టడం కాదు, తిరుగు లేకుండా మనం ఎదగటం. నాణాలు శబ్దం చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చెయ్యకూడదు. ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. ఒడ్డున ఉన్న కాసిన్ని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా, వెళ్ళాక ఒకలా నటించే పాత్ర కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండేది. తప్పు చెయ్యాలనే ఆలోచన, అవకాశం కోసం ఎదురుచూపు, నమ్మాడనే ముసుగులో వంచన చాలా ప్రమాదకరం. వాదించే మనుషులని, వేధించే మనసుని ఎప్పుడూ గెలవలేం. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది. కొన్ని బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత బలంగా ఉంటాయి. దగ్గరగా ఉంటే ఎప్పుడూ గొడవలే. అలాగే కొన్ని అందాలు కూడా దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటాయి. అటువంటి అందాలకి, బంధాలకి ఎప్పుడూ దూరంగా ఉండడమే కరెక్ట్. వివాహ బంధాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు, పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకుంటే ఎంతో మంచిది. ప్రతిసారి సర్దుకుపోతుంటే గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే అసలు గొడవలే ఉండవు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, మనశ్శాంతి దూరం చేస్తుంది. ఏమి జరిగినా భగవంతుని నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరి మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా, చనువుగా గొడపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతుకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు, నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్ని అయినా ఎదురించి నిలబడు, కానీ విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒక్కటే జీవితం. మీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకండి. పేదరికం అన్నీ నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండడం నేర్పుతుంది.
ధనం అనుభూతి ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నేరమే. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి, ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి, ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి. మానవత్వం ఉన్నవారు మతాన్ని పట్టించుకోరు. మతపిచ్చి సమస్యలు పుట్టిస్తే మానవత్వం నలుగురిని మన దగ్గరకు చేరుస్తుంది. మతం కోరికలు కోరుకుంటే మానవత్వం నలుగురికి అన్నం పెట్టేలా చేస్తుంది. అన్ని విషయాల్లో మతం కంటే మానవత్వం గొప్పది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.